హాయ్ వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. దిస్ ఈస్ పవన్. ఈరోజు మనకి యానిమల్ సినిమా టీజర్ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. సందీప్ రెడ్డి వంగ తెలుగులో, అర్జున్ రెడ్డి అండ్ కబీర్ సింగ్ హిందీలో తీసిన తర్వాత, రణబీర్ కపూర్ తోటి మాత్రం అంటే ఈ సినిమా డిక్లేర్ చేసిన తర్వాత డెఫినెట్గా సందీప్ రెడ్డి ఏదో మళ్ళీ ఒక ప్రయోగం చేయబోతున్నాడు, ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాడు అని అయితే అందరికీ అనిపించింది. బట్ టీజర్ చూస్తే మాత్రం యానిమల్ టీజర్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంది. అన్ప్రిడిక్టబుల్ అని చెప్పాలి ఒక్క మాటలో. ఏంటంటే ఏ సినిమాలో అయినా ఒక డైరెక్టరు ఇది మా థీము, ఇలా మేము చెప్పబోతున్నాము, ఈ సినిమా ఇలా ఉండబోతుంది, ఒక ఎమోషనా లేకపోతే యాక్షనా ఫ్యామిలీ డ్రామానా ఇలా మనకు అర్థమైపోతుంది. కానీ అన్నీ ఉన్నాయి దీనిలో, ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయనిపించింది. ముఖ్యంగా దీని లోపల హిపోక్రసీ లేకుండా, అంటే అర్జున్ రెడ్డి నుండి ఎలాంటి హిపోక్రసీ చూపించకుండా, సినిమాల్లో కమర్షియాలిటీని కూడా చూపించకుండా ఒక రస్టిక్ చూపించడంలో సందీప్ రెడ్డి వంగ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఈ సినిమాలో కూడా అలాగే ట్రై చేశాడు అనిపించింది నాకైతే. అంటే ఫస్ట్ తనతోటి రష్మిక అండ్ రణబీర్ కపూర్ సీన్ ఓపెనింగ్ తోటే టీజర్లో ఎవరి గురించైనా మాట్లాడు, అంటే మీ డాడీలా కాదు కదా నువ్వు, అంటే మా డాడీ చాలా గొప్పవాడు, మా డాడీని గురించి మాట్లాడకంటాడు. అదే టైం లోపల ఊతికి ఆరేస్తుంటాడు రణబీర్ కపూర్ని వాళ్ళ ఫాదర్ అనిల్ కపూర్. అంటే అతను టీనేజర్గా ఉన్నప్పుడు లుక్ లోపల చూపించాడు. అంటే చాలా, అంటే అనిల్ కపూర్ వాళ్ళ ఫాదరు చాలా క్రమశిక్షణ, తనని బాగా పెంచాడు. ఆ పెంచడం లోపల విపరీతమైన యారోగెన్సీ ఉండేలాగా తను పెరిగాడు. ఎంత క్రమశిక్షణతో పెరిగినా కూడా యారోగెంట్గా ఉన్నాడు రణబీర్ కపూర్ అని ఈ సినిమాలో అనిపిస్తుంది. అండ్ మళ్ళీ ఫైనల్గా వచ్చేసరికి డిఫరెంట్ షేడ్ లోపల మా డాడీకి సంబంధించిన, డాడీ నువ్వు నిరుత్సాహపడద్దు, నువ్వు డిసప్పాయింట్ కావద్దు, ఇంక ఇప్పుడే స్టార్ట్ అయింది అని చెప్పి తను ఆల్మోస్ట్ డెడ్ సీన్లో ఉన్నప్పుడు అని చెప్పడం, అసలు ఎలా కనెక్ట్ చేస్తారు, ఇది మూవీ ఎలా ఉండబోతుంది, అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది. అలాగే యానిమల్ సినిమాలో ఒక డైలాగ్ అయితే చాలా అద్భుతంగా రాశాడు. నేను చాలా ఫైండ్ అవుట్ చేశాను ఎక్కడుంది ఆ బ్యాడ్ ఎక్కడుందని, ప్రపంచంలో బ్యాడ్ నాకు ఎక్కడా కనపడలేదు, నాలో నాకే కనిపించింది, నా అంత బ్యాడ్ ఎవరు ఉండరేమో అని హీరో చెప్పిన డైలాగ్ అయితే గూస్ బంప్స్ ఉంది. అలాగే బాబీ డియోల్ని చూపించిన విధానం కూడా చాలా హైలైట్ ఉంది. బాబీ డియోల్లో ఒకప్పుడు బాలీవుడ్ని మాత్రం షేక్ చేసాడు, అందులో డౌట్ లేదు. సోల్జర్ లాంటి సినిమాలతో తన బాడీ కానీ తర్వాత తన పర్ఫార్మెన్స్ కానీ చాలా వర్స్టైల్ ఉంటాడు, విలక్షణ నటుడు అని చెప్పొచ్చు. బాబీ డియోల్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఎండింగ్లో, అది కూడా బాగా నచ్చింది. సో ఇది రివెంజ్ స్టోరీ అని చెప్పి మనకు అర్థమవుతుంది కదా. దీనిలో ఒక లాడ్లా బాబ్కా బిగడవ్వా బేటా అని చెప్పి ఒక సామెత ఉంటుంది. ఏంటంటే అందులో ఒక క్యారెక్టర్ చెప్తూ ఉంటుంది, నువ్వు 4-5 అఫైర్లు పెట్టుకో, ఊరంతా తిరుగు, అలాగే విదేశాలకు కూడా వెళ్ళి తిరిగేసిరా, అప్పుడేంటి నీకు లైఫ్ అనేది అర్థమవుతుందని చెప్పి రణబీర్ కపూర్తో అంటుంటాడు. అంటే చాలా అమీర్ బాబ్కా బిగడా హువా బేటా అని చెప్పి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైము రివెంజ్ స్టోరీ, అది ఎలా రివెంజ్ స్టోరీ అయిందనేది తెలుస్తూ ఉంటుంది. అంటే తన పట్ల అంత కఠినంగా ఉన్న డాడీ పట్ల తనకి ఎంత ప్రేమ ఉందనేది అర్థమవుతుంది. అలాగే ఒక డైలాగ్ ఉంటుంది, సెన్సిబుల్గా ఉంది, అది కూడా అనిల్ కపూర్ వాళ్ళ ఫాదర్ రణబీర్ కపూర్తో, మనం చాలా దరిద్రుడిని, అంటే ఒక నికృష్టుడిని మనం కన్నాం అన్నట్టుగా చెప్తాడు. కానీ అక్కడ మాత్రం మీరు కరెక్ట్ పర్సన్నే కన్నారు డాడీ, నేను మీకు మంచి కొడుకునే అని చెప్పటం, ఇదంతా చాలా, అంటే మనకి ఒక సీన్కి ఒక డైలాగ్కి ఒక మ్యాచింగ్ ఉండదు, రస్టిక్గా ఉంటూనే చాలా కలర్ఫుల్గా కూడా మేక్ చేశారు మూవీని. అన్ప్రిడిక్టబుల్, ఇందాక నేను చెప్పినట్టు మూవీ స్టోరీ ఏంటనేది డెఫినెట్గా ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు. సో ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్. అలాగే మీకు నచ్చిన మంచి కామెంట్ కూడా మాకు పెట్టండి, అలాగే లైక్ చేయండి.